హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పల్లెటూరు మారుతి. ఇవాళ నేను మీకు గోంగూర పచ్చడి రొయ్యలు చేసి చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెష్ గోంగూర. ఇది మా బావాళ్ళ చేలో పండింది, పంపారు. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ముద్ర గోంగూర. శుభ్రంగా కడుక్కొని నేను ఈ గిన్నెలోకి వేసుకున్నాను. ఇదిగోండి చిన్న ఉల్లిపాయలు తీసుకుని నేను ఒక ఉల్లిపాయ 4 ముక్కల కింద ఇలా కట్ చేసుకున్నాను. ఒక 5 ఉల్లిపాయలని, ఒక 10 పచ్చిమిరకాయలు తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో వేసుకుందాము. ఇందులో నేను కొంచెం కళ్ళుప్పు వేసుకుంటున్నాను. కొన్ని వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ గోంగూరను ఉడకబెట్టుకుందాము మెత్తగాని. స్టవ్ ఆన్ చేసుకుని ఈ గోంగూర ఉడకబెట్టుకుందామండి. ఇలా ఉడకబెట్టుకోవాలి. గోంగూర, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కొంచెం ఉప్పు వేసి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఉడికి చాలా టేస్ట్ ఉంటాయండి. ఇందులో ఇంకొంచెం ఉడకాలి. గోంగూర ఉడికిపోయిందండి, సరిపోద్ది. స్టవ్ ఆఫ్ వేసుకుందాము. స్టవ్ ఆఫ్ వేసుకుని ఈ గోంగూర మొత్తం ఇంకో ఈ చిల్లు బుట్టలోకి వేసేసుకోవాలి. ఇందులోకి వేసుకుంటే మొత్తం నీళ్ళన్నీ వాడిపోతాయి. అప్పుడు చల్లారించాక మిక్సీ పట్టుకుందాము. చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని మిక్సీకి వేసేసుకోవాలి. ఈ గోంగూర అంతా, గోంగూర, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు 3 మిక్సీకి వేసుకోవాలి. ఇందులో కొంచెం నేను చింతపండు వేసుకుంటున్నాను. ఇది ఉడికి నీళ్ళని నానబెట్టుకుని వేసుకోవాలి. చింతపండు వేసుకుని ఇలా కొంచెం కచ్చపచ్చగా ఉంటే బాగుంటుంది. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇదిగోండి ఒక 150 గ్రాములు ఎండు రొయ్యలు తీసుకుని బాగా నీళ్ళలోకి వేసి కడుక్కొచ్చుకున్నాను. పొయ్యి మీద మూకుడు పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకుంటున్నాను. తాలింపుకి జీలకర్ర, ఆవాలు, మినపగుళ్ళు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి రబ్బలు ఇలా పొట్టొలుసుకుని పెట్టుకోవాలి. వెల్లుల్లిపాయలు గోంగూర పచ్చడిలోకి ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటాయి. అందుకని నేను ఎక్కువ తీసుకున్నాను. అది మీ ఆప్షనల్ అండి. నూనె కాగిపోయింది. ఇప్పుడు ఈ 2 నీళ్ళు బాగా పిండుకుని వేసేసుకుందాము. ఈ రొయ్యలు బాగా దోరగా యాగనివ్వాలి. గోంగూర పచ్చడికి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ పడుతుంది. ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇగోండి ఏగిపోయిన రొయ్యలు కమ్మగా వాసన వస్తున్నాయి. ఇప్పుడు ఈ ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఈ తాలింపు వేపేసుకుందాము. వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు వేసుకుందాము. ఇందులో కరివేపాకు వేసేసుకుందాము. ఈ తాలింపు మొత్తం వేగిపోయింది. ఇప్పుడు ఈ గోంగూర పచ్చడి మిక్సీకి వేసి పెట్టుకున్నాం కూడా ఇప్పుడు తాలింపులో వేసేసుకుందాము. ఇప్పుడు ఈ రొయ్యలు కూడా అందులో వేసేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మనం బాగా మిక్స్ చేసేసుకున్నాము. ఇందాక ఆల్రెడీ గోంగూరలో మనం ఉప్పు వేసి ఉడకపెట్టుకున్నాం కదా. ఇప్పుడు చూసుకోవాలి, కొంచెం ఉప్పు సరిపోతే మళ్ళీ కలుపుకోవచ్చు. ఇంతే అండి, ఎండు రొయ్యలు గోంగూర పచ్చడి రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
ఇందులోని మనం అన్నంలో తినేటప్పుడు నూనె వేసుకుని కానీ నెయ్యి వేసుకుని కానీ తింటే చాలా కమ్మగా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి.